కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహం మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత జ్ఞానం గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్ మరియు రాజధాని నిర్మాణం సంపూర్ణంగా జరగాలని కోరారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పాస్టర్ కె మోజేష్ కుమార్, బిషప్ పిఎన్ లాజరస్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, అదేవిధంగా మిగిలిన వారికి కూడా విడుదల చేయాలని కోరారు. క్రైస్తవ నాయకులంటే పార్టీలకు అతీతమని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ సర్వదా దేవుడు కలుగజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ వేతనం పొందిన పాస్టర్లు మరియు ఎన్సీసీ కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ సలగల విజయ్ కుమార్, కండవల్లి సుందర డేవిడ్ రాజ్, ఎన్ సాల్మన్ రాజు, తాతపొడి అబ్రహాం, ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నట్టుగానే మా పెద్దలు మేము సత్కరించుకుంటున్నాం కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దయచేసి ఎవరు మాట్లాడకూడదండి. ప్రెస్ రిపోర్ట్ జరుగుతుంది. ప్రభుత్వం మాకు అత్యంత పెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, యావత్ ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దైవజనులు అందరూ చెప్తున్న మాట, ఖచ్చితంగా నా వ్యక్తిగత జీవితంలో మొదటికి వచ్చినటువంటి హామీలు ఏమి ఇంకా రాలేదు. మరి గౌరవవేతనం పడదేమో అని నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో సేవకులు ప్రేమించి అనుకుంటే ఆయనకంటే ముందుగానే దాదాపు 7 నెలలు మరి గౌరవవేతనాన్ని 35 చేశారు. అందుకు వారికి మా కాకినాడ జిల్లా తరఫున సేవకులందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లాలో ఉన్న సేవకులందరికీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకుంటూ మా ముఖ్యమంత్రి ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాకినాడలో ఉన్న సేవకులందరూ కలిసి ఈ జన్మదిన వేడుకలు జరిపించడం జరిగింది. సార్, మీరు నిండు నూరేళ్ళు మీరు అనుకున్న విజన్ని మిషన్గా మార్చుకొని మీరు చేపడుతున్న పనులన్నీ పూర్తవ్వాలని ఇప్పుడే సేవకులందరూ ప్రార్థన చేస్తాం. మీ తరఫున దేవునికి మొదలుపెడతా ఉన్నాం. మీరు ఇంకనూ భారతదేశంలో ప్రపంచం అంతా మీరు ఒక మిషన్గా భావిస్తుందని మేము తెలియజేస్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రిగా మేము భావిస్తున్నాం సార్. మరి ఇంకా ఆరోగ్యంతో ఆయుష్తో ఉండాలని తెలియజేస్తున్నాం. మీ ఉద్దేశంలో ఏవైతే ముఖ్యమైన 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ 2 ప్రాజెక్టుల వరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. 1 పోలవరం, 2 అమరావతి నిర్మాణం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటున్నారని మేము తెలియజేస్తున్నాం. అందుకు దేవుని సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ, మరి మీరు మొన్న ఈస్టర్ సందర్భంగా రాష్ట్రంలో 8,427 మందికి గౌరవవేతనం అందజేశారు. అందరి పాస్టర్స్ అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. కాబట్టి కొంతమంది పాస్టర్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు గౌరవవేతనం అవసరం లేని వారు, గౌరవవేతనం పొందుకున్న వారు అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. ఎందుకంటే మీ పేరు మీద ఏపీ పాస్టర్స్, ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్లో దాదాపు 1100 మంది ఒక గ్రూప్లో, మరొక 11 మంది ఒక గ్రూప్లో ఉన్నారండి. అందరూ ఆ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో మేము రిలీజ్ చేస్తే అందరూ వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరి ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏమీ కూడా అమలు చేయలేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు డూడు బసవన్నల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తల ఊపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, మున్సిపాలిటీలో ఇచ్చిన విధంగా 21,000 జీతం ట్రెజరీ ద్వారా చెల్లించాలని, పంచాయతీ కార్మికులకు సబ్బులు, నూనెలు, యూనిఫామ్, రెయిన్ కోట్, జోళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి ఆదినారాయణ, ఎం యేసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, ఐఎఫ్టియు నాయకులు జి రాజ్ కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, గ్యాస్ యూనియన్ నాయకులు చిన్న, శ్రీను, కేవి రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. 59 విభాగాలకి 176 హామీలు ఇచ్చి వాటిని ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. పెన్షన్ అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పెన్షన్లో 2.5 లక్షల మందికి కోత విధించింది. మిగతా 4 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. ఒకవైపు పెంచుతున్నట్టు చూపించి రెండో వైపు పెన్షన్లు కోత విధించి మొత్తం గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లే వీళ్ళు కూడా ఇస్తూ గత ప్రభుత్వం కంటే మేము భిన్నంగా చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు కూడా అది అమలు జరగట్లేదు. కేంద్రంలోనే మోడీ ప్రభుత్వానికి డూడు బసవన్ల తల ఊపుతా ఉన్నారు. ఈరోజు ఒక్క చట్టం తీసుకొస్తా ఉంటే ఆ సవరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బలపరుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదు, డిఎస్సి నోటిఫికేషన్ లేదు, రైతు భరోసా లేదు. అదేవిధంగా అన్ని రకాల స్త్రీలకు ఇస్తానన్న స్త్రీలకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నది అది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపు నుండి ప్రజల కోసం నిలబడి పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వ వైఖరి మారుకోకపోతే మీరు దగాకోరులుగా మిగిలిపోతారు, మీరు మోసగాళ్ళే మిగిలిపోతారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని పిలిపించింది. ఆ ఆందోళనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ డిమాండ్స్ అమలు అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పంచాయతీ కార్మికులకి గ్రామాల్లో మున్సిపల్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వట్లేదు. మున్సిపాలిటీలో 21,000 ఇస్తా ఉన్నారు, గ్రామాల్లో 15,000, 12,000, 10,000 అట్లా ఇస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి. వాళ్ళకి నూనెలు, సబ్బులు, రెయిన్ కోట్లు, జోళ్లు ఇవ్వాలి. ఇవేమీ కూడా అమలు జరగట్లేదు. పంచాయతీలో నిధులు లేవనే సాగుతోటి కార్మికుల శ్రమను కొలగొడతా ఉన్నారు, వాళ్ళ వేతనాలను కొలగొడతా ఉన్నారు, వాళ్ళని ఆకలి బాధలు గురి చేస్తా ఉన్నారు. ఈ చర్యను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సోమవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, సత్యవతి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. శ్రీనివాసరావు అండి, కాకినాడ జిల్లా బిడ్డండి. మాది పెద్దాపురం మండలం వడ్లపూడి గ్రామం.
మా ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం. ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, అలాగే మాకు ఎటువంటి శాలరీ పెంపు లేదు. దాని మీద ఫీల్డ్ అసిస్టెంట్లందరూ ఒక ఐక్యతగా ఇచ్చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. కొబ్బరి సచివేణి అండి, మాది రామకృష్ణాపురం కిర్లంపూడి మండలం అండి. మేము 19 సంవత్సరాలుగా ఈ ఎన్ఆర్జీఎస్లో పనిచేస్తున్నామండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మా డిమాండ్స్ ఏంటంటే మాకు మెయిన్ ఎఫ్టీ ఇచ్చారండి. మన లోకేష్ గారు ఉన్నప్పుడే మాకు 2019లో ఎఫ్టీ ఇచ్చారు. కానీ ఆ ఎఫ్టీ ఇచ్చినా కానీ మాకు కనీస వేతనం అనేది ఏమీ వర్తించట్లేదు. ఆ ఎఫ్టీలో ఉన్నటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాకు అలాగే వర్తించట్లేదండి. మాకు అవన్నీ వర్తించేలా చేయాలని, మాకు కనీస వేతనం ఇవ్వాలని, మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పంచాయతీ ఉద్యోగిగా గుర్తించాలని, మా సేవలను ఆల్రెడీ 2019లోనే లోకేష్ గారు గుర్తించారండి. ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారని మేము, మా డిప్యూటీ సీఎం గారు కూడా మమ్మల్ని గుర్తిస్తారని, మా కష్టాన్ని గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి. మేము యాక్చువల్గా ఈరోజు పెండౌన్ కార్యక్రమం అనేది చేయాలనుకున్నామండి. కానీ ప్రజలకి, మన కూలీలందరికీ పని పోకూడదని ఈరోజు పని కంప్లీట్ చేసి ఎన్ఎంఎంఎస్ డిఎంఎస్లు కొట్టి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము.